ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మధ్యకు ఎవరైనా రావచ్చు, కానీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి రావడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రప్పా రప్పా అంటూ ప్రదర్శనలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి మంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారని గుర్తు చేశారు. తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు రావడానికి 6 గంటలు బల ప్రదర్శన చేయడమని విడ్డూరమన్నారు. జగన్ పర్యటనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు. తిరుమల లడ్డు నెయ్యి తయారీకి 4 లక్షల లీటర్ల పాలు ఉండాలని నిబంధన ఉంటే జగన్ ప్రభుత్వంలో లడ్డులో నెయ్యికి పాలు అవసరం లేదని నిబంధన తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని అనిత హెచ్చరించారు. పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంత తెలుసా అండి, 4:40 అంటే 4:45 పావు తక్కువ 5. ఉదయం తాడేపల్లి రెసిడెన్స్ నుంచి అంబటి రాంబాబు రెసిడెన్స్కి వెళ్ళడానికి నాకు తెలిసి 27 కిలోమీటర్లు అనుకుంటా. నడుచుకెళ్ళిపోయినా కూడా 3 గంటలు వెళ్ళిపోతారు. ఎవడో నడుచుకెళ్ళేదానికి వెళ్ళేటప్పుడైనా 3 గంటలు వెళ్ళిపోతారు. అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి 10:40 స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ 5. మళ్ళా అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి బయటకు వచ్చేసరికి 6:15 నుంచి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత 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 టైంలో వెళ్ళిపోయాడు తెలుసా? జస్ట్ అరగంట నుంచి 45 నిమిషాలు వెళ్ళిపోయాడు. అంటే ఓవరాల్ గా 7:10 కల్లా తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి కనుక చూస్తే 10:40 స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన ఇట్స్ నాట్ ఏ పరామర్శ, జస్ట్ లైక్ ప్రదర్శన. ఈ ప్రదర్శన 4:45. మీరు నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్ లో నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము, మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా. ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే వెనకాతల ఒక 200-300 మంది లేరు. పోనీ హయ్యర్ సైడ్ ఒక 500 మంది ఉన్నారే అనుకుందాం. మాకు ముందు ట్రాఫిక్ ఉంది, నేను కంటిన్యూగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అంబులెన్స్లు వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసు నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, సార్ ముందు క్లియర్ గా ఉంది రోడ్డు, దయచేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇవ్వండి, మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్స్ట్రక్ట్ చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదా అండి? మళ్ళీ మేము కేసు పెడితే ఏమంటారండి? అక్రమ కేసు పెట్టారు. రేపొద్దున మళ్ళా మన జోగి రమేష్ ని పరామర్శించడానికి అని చెప్పి మళ్ళీ బయలుదేరతానంటాడు. ఎన్ని గంటలు చేస్తాడో మీకు కూడా తెలియాలి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకు వెళ్తున్నావయ్యా, అక్కడికి వచ్చి సీఎం సీఎం జై జగన్ మాటలేంటి? చావుకి వెళ్ళినా అక్కడ కూడా సీఎం అని అరుస్తారు, పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు. వాట్ ఎవర్ ఇట్, అది మీ విజ్ఞతకు వదిలేయాలి. కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండి వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకొని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థం అవుతుందా? ప్రజలకు అర్థం అవ్వాలి. నేను అతన్ని ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అతను అంత మూర్ఖుడు. వాళ్ళ నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు. లిటరలీ నేను ఎందుకు ఈ పదం ఈ రోజు ఉపయోగిస్తున్నానంటే చాలా ఇష్యూస్. అతను రోడ్డు మీద బయటకు వచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా ఉపయోగపడే పరిస్థితి కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు. వచ్చి కూడా అఫ్ కోర్స్ వాళ్ళ కార్యకర్తలు అంబటి రాంబాబు నాయకుడిని